ప్రైజ్ ది లార్డ్. ప్రభుకే మహిమ కలుగును గాక. భక్తుడైన పౌలు గారు అన్నట్లుగా నేనేమై ఉన్నానో కొంచెం తగ్గించండి. ఆయన కృప అయి ఉన్నాను. ఏమండి? ఏం ఏం మాట? నేనేమై ఉన్నానో ఆయన కృప. శరీరం అంతా ఎక్కడ కోసినా వచ్చేది రక్తం కాదు. ఏంటది? ఆయన కృప. కీర్తన 21వ అధ్యాయంలో ఒక మాట ఉంది, 5వ వచనం. నీ రక్షణ వలన, కొంచెం సౌండ్ తగ్గించి నేను కొంచెం గట్టిగా మాట్లాడాను. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. చాలు చాలు చాలు. ఈ అధ్యాయం అంతా అనేక విషయాలు ఉన్నాయి, ఎంత చదువుకున్నా సరిపోదు. ప్రేమగల మా ప్రభువా, కృపగల తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కనికరము గల నామములో మరి ఎక్కడో నశించిపోవలసిన వాడిని వెతికి రక్షించుకున్నందుకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన రక్షణకై స్తోత్రాలు. మీ మాటలు పలికించండి. యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. కాబట్టి మరి నిజమే, ఇక్కడ మహిమ, గౌరవము, ప్రభావములు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. చిన్నప్పుడు నేను పుట్టింది 1966 మే నెల 15వ తారీఖు. మర్చిపోతుంటాను. అంటే ఒక్కోసారి పొరపాటు మైండ్లో ఉన్నది ఒకటి, నోట్లో ఉన్నది ఒకటి వస్తూ ఉంటుంది. రైట్. సో మరి మా అన్నయ్య రామిరెడ్డి, మా అక్క సామ్రాజ్యం, మరి నేను పుట్టినప్పటి నుంచి నా ఒళ్ళంతా కురుపులే. మీకు తెలియదు, అంటే మీరు ఊహించలేరు అది. ఆ మాట కూడా ఇప్పుడు వాడుతున్నారో లేదో, కరపాణి అనేవాళ్ళు. పెద్దవాళ్ళు తెలుసు కదా, పెద్దవాళ్ళు తెలుసు. అది గజ్జి అంటారు. బాగా ఉండేదన్నమాట. మరి చూడటానికి చాలా అసహ్యంగా ఉండేవాడిని. ఒక రక్తపు ముద్దలాగా ఉండేవాడిని. ఎప్పుడు నేను యెహెజ్కేలు 16వ అధ్యాయం చదివితే ఇది నాదే అనిపిస్తుంది అన్నమాట. అంతా మా అన్నయ్య చాలా తెల్లగా ఉండేవాడు, బొద్దుగా ముద్దుగా ఉండేవాడు. అందరూ అన్నయ్యని ఎత్తుకునేవాళ్ళు, కానీ నా దగ్గరికి ఎవ్వరూ వచ్చేవాళ్ళు కాదు. మరి మా నాన్న మరి ఎత్తుకున్నాడో లేదో నాకు గుర్తులేదు, కానీ మరి అమ్మొక్కతే ఎత్తుకునేది. ఇక ఆ టైంలో మరి దగ్గరికి అంటే నన్ను మరి ఇక ప్రేమించగలిగింది, ఇక మిగతా వాళ్ళు ఎవరో ప్రేమించలేరు. అట్లాంటి దేవుని కృపని అనుభవించాను. సరే, తర్వాత ఆ దినాల్లో మా అన్నయ్యకి కాలు మీద ఒక పుండు వచ్చింది. ఆ పుండు మరి ఎక్కడికి తీసుకెళ్ళినా తగ్గకపోతే మా ఇంట్లో అద్దెకున్నటువంటి కృపారావు గారు, జయమ్మ ఆంటీ పేరు, వాళ్ళు, సరే అది పెద్ద పెద్ద స్టోరీలు అవన్నీ, ఏదో అక్కడక్కడ ఒక్కొక్క మాట చెప్తాను. వాళ్ళు మీరు ప్రార్థన చేసుకోండి అని చెప్తే మరి ఎక్కడో కొబ్బరి నూనె తెచ్చి రాస్తే స్వస్థపడతారు. దేవునికే మహిమ కలుగును గాక. అంటే అది ఎప్పుడుది? నాకు కూడా తెలియని వయసు అన్నమాట అది. సరే, ఆ విధంగా తర్వాత మరి ఇక నేను 2వ తరగతికి వచ్చాను. అప్పుడు రాజమండ్రి వెళ్ళాం. రాజమండ్రిలో మా నాన్నగారు రైల్వేలో ఈ కృపారావు గారే పెట్టించారు. యాక్చువల్గా కృపారావు గారు వాళ్ళు మా ఇంట్లో అద్దెకి వచ్చినప్పుడు అంటే పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి. కాబట్టి ఎవరినైతే ద్వేషించుకున్నామో, ఎవరినైతే అసహించుకున్నామో, మరి ఆ దేవుడి గురించి అసలు తెలియదులేండి,
కానీ ఆ దేవునికి సంబంధించిన ప్రజలను కూడా చాలా ద్వేషించాం, అసహ్యించుకున్నాం. అయితే వాళ్ళు ఇల్లు కోసం వెతుకుతూ ఎందుకో ఆయన కృప, ఆయన కనికరం మా ఇంటికొచ్చి ఇల్లు అడిగితే మీరేముట్లని అడిగారంట. మా బాబాయ్ వాళ్ళు ఇల్లు. అమ్మకు తెలుస్తాయి అవన్నీ మనకి. అడిగితే వాళ్ళు మేము నా ఇల్లు అన్నారంట. వీళ్ళు క్రైస్తవులని చెప్తే ఆ! కాపులు మేము నా ఇల్లు అని చెప్పారంట. ఆ! సరే అంటే దేవుడు ఆయన సార్వభౌమాధికారంలో ఇవన్నీ ఎట్లా నెరవేర్చాడు. సరే చివరికి మరి వాళ్ళ ద్వారానే ఆ స్వస్థత కార్యం జరిగింది. వాళ్ళ ద్వారానే రైల్వేలో పెట్టుకుంటున్నారు. వెంకటరెడ్డి నువ్వు రైల్వేలో జాయిన్ అవ్వు అంటే, ఆ రోజుల్లో నోటి మాటతోనే కదా! మరి రైల్వేలో జాబ్‌లో జాయిన్ అవ్వటం జరిగింది. రాజమండ్రిలో నేను 2వ తరగతి చదువుతున్నప్పుడు 72వ సంవత్సరంలో రాజమండ్రి వెళ్ళాం. అక్కడ జరిగిన ఒక విషయం ఏంటంటే, మరి నేను 2వ తరగతి, మా అన్నయ్య 3, మా అక్క 4. మరి నాన్నగారు, మేము ముగ్గురం కలిసి పక్కనే రాజమండ్రిలో 5 బళ్ళ మార్కెట్ అని ఉంటది మా ఇంటి పక్కనే. అక్కడికి వెళ్ళాం. ఇంట్లో ఎవరు లేరు. మరి కర క కరెంట్ పోయింది. కరెంట్ లేదు. అంటే అక్కడ ఏదో పవర్ కట్ ఉందప్పుడు. సరే కరెంట్ లేదు కదా అని మా అమ్మ బల్బ్ పట్టుకొని బూజు దులుపడానికి చేయి పట్టుకుంటే బల్బ్ పట్టుకుంటే చిన్న గది అది. మీకు ఊహించలేరనమాట. దాని సైజు కూడా చెప్పలేను. చాలా చిన్న గది. ఇంత గదే. దాంట్లో పట్టుకుంటే అట్లా ఉండిపోయింది. మేము ఇంట్లో ఎవరు లేము. కనుఊపిరితో పడిపోయింది. మరి ఆ దినాల్లో ఆ రోజున మరి మా నాన్నగారితో పనిచేసే ఇప్పుడు ఈ కృపారావు గారు, జయమ్మ గారు ఉన్నారుగా, అప్పుడు ఆళ్ళు రాజమండ్రిలో ఉన్నారు. వాళ్ళు కూడా. అప్పుడు మరి వెంటనే వాళ్ళకి వాళ్ళు అందరూ చెప్పేసుకున్నారు. సీతారాం గారికి షాక్ కొట్టిందంట. సీతారాంకి షాక్ కొట్టిందని చెప్పి ఒక మరి మేబీ ఒక 15 మందో, 20 మందో వాళ్ళకి వాళ్ళే చెప్పేసుకొని వెంటనే వచ్చేసారు మా ఇంటికి. ఈ సాయంత్రం అయ్యేటప్పటికి. వచ్చి ఆ మంచం చుట్టూ మోకాళ్ళేసి, ముసుగులేసుకొని బోరుమని ఏడుస్తున్నారు. ప్రార్థన చేస్తున్నారు. అసలు నాకది ఇప్పటికీ నా కళ్ళల్లో కనపడతానే ఉంటది. వాళ్ళు మా ఇంటికి ఎందుకు రావాలి? మేము పుట్టామా, పెట్టామా? నా వాళ్ళు, మా వాళ్ళు, బంధువులందరూ రాజమండ్రి నుంచి తాడేపల్లి, కుంచనపల్లి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. చెప్పడానికి లేదు, వాళ్ళు రావడానికి కూడా లేదు. ఈలోపు చావవలసిందే తప్ప అట్లాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మరి అందరూ వచ్చేసారు. వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆ రోజు రాత్రే ప్రభు అమ్మను దర్శించారు. మరి గొప్ప వెలుగు కనపడుతుంది. పెద్ద చెయ్యి కనపడుతుంది. మనిషి కనపడట్లేదు ఎంత చూసినా. మరి గొప్ప స్వరం వినపడుతుంది. ఎందుకంటే ఆ తర్వాత చాలా సంవత్సరాలు ఎంత చెప్పేది మాకు. అందుకని ఆ మాటలన్నీ గుర్తనమాట. నేను నిన్ను స్వస్థపరిచాను, నీకేమీ భయం లేదు. నేను నిన్ను స్వస్థపరిచాను, నీకేమీ భయం లేదు. నేను నిన్ను స్వస్థపరిచాను, నీకేమీ భయం లేదు అని మరి ప్రభు మాట్లాడడం, మళ్ళీ సజీవురాలుగా మరి బ్రతకటం. తర్వాత గుడివాడలో కూడా చచ్చిపోవాల్సిన పరిస్థితి, చనిపోయిందని కింద పెట్టేసిన మనిషిని కూడా ప్రభు మరి బ్రతికించారు. ఈ విధంగా మేము ఆయన్ని వెతకలేదు, మేము ఆయన్ని ఎరగలేదు. అయితే ఆయనే మరి వెతికి మరి చేస్తున్న కార్యాలు మర్చిపోలేనివి. సో 10వ తరగతి వరకు సృష్టికర్తను వదిలిపెట్టేసి సృష్టినే పూజిస్తూ ఉండేవాళ్ళం. మరి దేవుళ్ళు వేషాలు వేసుకొని బళ్ళ మీద కూర్చునేవాళ్ళం. తర్వాత పెద్ద పెద్ద పండగలు చేసేవాళ్ళం. పెద్ద పెద్ద మరి చందాలు దండి బొమ్మలు తయారు చేసి చేసేవాళ్ళం. చూసారా? ఆ తర్వాత ఇక 10వ తరగతి అయిపోయిన తర్వాత మరి కమ్యూనిస్ట్‌గా, హేతువాదిగా, దేవుడు లేడని ఇక వెర్రి వాదనలు చేసేవాడిని. ఇక నేను పెద్ద చదివేది ఇంటర్మీడియేటే. కానీ మరి సైంటిస్ట్ లాగా ఫీల్ అయిపోయాడు. దేవుడున్నాడా? దేవుడు ఎక్కడున్నాడో చూపించండి అని వెర్రి వాదనలు చేశాడు. మా ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళందరినీ దేవుణ్ణి నమ్మకుండా వాళ్ళు కూడా ఇదే పాట. అట్లా చేసేవాడిని. చాలా ఘోర దుర్మార్గుడిని. నిన్న మొన్న చెప్పుకుంటూ అట్లాంటి పనులు చేసేవాడిని నేను. 10th క్లాస్ వరకు
మరి పైకి చాలా మంచిగా కనపడేవాడిని నేను. స్కూల్లో గానీ, సమాజంలో రైల్వే క్వార్టర్స్‌లో ఈ రైల్వే క్వార్టర్స్‌లో చిన్నబాబు అంత మంచోడే లేడు అని పెద్ద బోర్డ్ పెట్టారు నాకు. నా పేరు చిన్నబాబు అనేవాళ్ళు. ఇప్పటికీ చిన్నబాబు అని పిలుస్తారు. సరే, అయితే నాకు తెలుసు ఈ చిన్నబాబంతా భయంకరుడు లేడు. నా తలంపులు, నా చూపులు, నా రహస్య జీవితము, నా తిరుగుడు, మరి ఎంతో మురికి జీవితం జీవించేవాడిని. ఒక పంది బురదతో సరిపోదు, లేకపోతే కుక్క వాంతికితో సరిపోదు గానీ, కుక్కలాగా, పందిలాగా తిరిగినటువంటి, శాంతి లేక, సమాధానం లేక బ్రతికినటువంటి, తెగిపోయిన గాలిపటంలాగా బ్రతికాను నేను. సరే, ఇంటర్మీడియేట్‌లో మరి దేవుడు లేడని వాదనలు చేస్తా, మరి ఆ దినాల్లో విజయవాడలో ఒక జర్నలిస్ట్ ఉండేవాడు. పెంగళ దశరథరామ్ అని. ఆయన 'ఎన్‌కౌంటర్' అనే బుక్ రాసేవాడు. మ్యాగజైన్ రన్ చేసేవాడు. ఆయన సిద్ధాంతాలకి, ఆయన ఆయన మాటలకి చాలా బాగా ప్రభావితమయ్యి, ఇక మరి రాడికల్ స్టూడెంట్స్‌తో, లేకపోతే ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్‌తో ఇట్లాగ ఉంటూ మరి నక్సలైట్‌ని అవుదాం అనుకుని నా యొక్క జీవిత గమ్యంగా మరి గురిగా ఉంది. తర్వాత మరి ఇంటర్మీడియేట్ అయిపోయే సమయంలోకి ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్‌లో కూడా మ్యాథమెటిక్స్ ఫెయిల్ అయిపోయాను నేను. అట్లాంటోడిని నేను. కానీ నేను దేవుడిని ఎరగనప్పటికీ, దేవుడు నన్ను ఎరిగి గర్భంలో రూపించబడకముందే, మరి ఎరిగి గర్భం నుండి బయలుపరచబడకముందే ప్రతిష్ఠించినటువంటి దేవుడు, నాకు ఆ ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్‌లో ఒక్క మార్కుతో ఫెయిల్ అయ్యాను. ఆ ఒక్క మార్కు నా జీవితంలో తగ్గించటం ద్వారా దేవుడు నా జీవితంలో చేసిన మేలు ఇంకెవరికి, అంటే నేను వర్ణించలేను. చూసారా? అక్కడ మార్క్ లిస్ట్ తీసుకున్నాను, ఫెయిల్ అయ్యాను. అందరూ రూ. 100 కడుతున్నారు, బెటర్‌మెంట్ అంటున్నారు. అదే ఫస్ట్‌లో అప్పట్లో వచ్చింది మా టైంలో బెటర్‌మెంట్ అనే వర్డ్. ఏంటి అని అడిగాను. చెప్పారు. మళ్ళీ మళ్ళీ సబ్జెక్ట్ రాసుకోవచ్చు. మరి ఎక్కువొస్తే ఎక్కువ ఉంచుతారు, తక్కువొస్తే ఇంతకుముందే ఉంచుతారు అని చెప్పారు. నా కేసు ఫెయిల్ అయిన కేసు. నేను రూ. 35 కట్టాలి. అప్పుడు ఆళ్ళు రూ. 100 కట్టాలి. నేను రూ. 35 కట్టాలి. సరే, చాలా బాధపడ్డాను. ఎవరికి చెప్పుకోవాలా అంటే సిగ్గు, అవమానంతో ఇంటికెళ్తే రూ. 35 అడిగాడు. ఎందుకురా రూ. 35 పాస్ అయ్యామనన్నావుగా అంటే మరి బెటర్‌మెంట్ అంట. ఏంటి? బెటర్‌మెంట్. అబద్ధికుడను. ఎవరిని? అన్నీ అబద్ధాలే. సరే, కాబట్టి రూ. 35 కట్టి కామ్‌గా బయటికి తిరగకుండా టెక్స్ట్ బుక్, నోట్స్ దగ్గర పెట్టుకొని ప్రిపేర్ అయ్యి 124 మార్కులకి రాశాను. 123 మార్కులొచ్చినాయి. ఆ దెబ్బతో నాకు మ్యాథ్స్ అంటే భయం పోయింది. ఇక మ్యాథ్స్ ఏంటి, మ్యాథ్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏంటి, ఇక అన్నిట్లో అందుకని చెప్తున్నాను, దేవుడు ఆ ఒక్క మార్కు, మిగతా వాళ్ళందరూ బెటర్‌మెంట్లు రాశారు. ఏ బెటర్‌మెంట్లు రావల ఆళ్ళకి. వాళ్ళందరూ నన్ను చూసి, "అరేయ్! నీకు నిజంగా బెటర్‌మెంట్ వచ్చిందిరా" అనేవాళ్ళు. సరే, కాబట్టి ఆ విధంగా మరి శాంతి లేక, సమాధానం లేక, జీవితానికి ఉద్దేశ్యం ఏంటో తెలియక ఇక ఇక చనిపోదాం అనుకున్నా. అంటే ఏది చూసినా ఈ లోకంలో ఏది చూసినా మరి టెంపరరీగానే కనపడుతుంది. శాశ్వతంగా ఉండే సంతోషము, ఆనందం ఏంటనేది నాకు అర్థమయ్యేది కాదు. విశాఖపట్నంలో సముద్రంలో దూకి చనిపోవాలని మరి అనుకున్నాను ఒక రోజున. చిన్న గది, ఆ గదిలో తాళం వేసి బయటికెళ్ళాలి, సముద్రంలో దూకి చనిపోవాలని. మరి తాళం వేయకముందు డెస్పరేట్‌గా, మరి ఫ్రస్ట్రేటెడ్‌గా ఆహ్, ఎందుకో తల వంచుకొని, అంతకుముందు దేవుడెక్కడున్నాడో చూపించండని గర్వంగా బూతులు తిట్టేవాడిని. మరి అట్లాంటి పరిస్థితిలో ఆహ్, తల వంచుకొని ఇక ఇక చనిపోవాలనుకున్నవాడు ఎట్లా మాట్లాడతాడో మీకు తెలుసుగా, అట్లా అనమాట. తల దించుకొని ఒక్క మాట, దేవుడా! నువ్వెవరో నాకు తెలీదు. నువ్వున్నావో లేదో నాకు తెలీదు. నీ పేరేంటో నాకు తెలీదు. మరి నువ్వుంటే అసలు నీ గురించి నువ్వే బయలుపరుచుకోవచ్చుగా. నేను నిన్ను వెంబడిస్తాను అని నిజంగా హృదయంలో నుంచి జెన్యూన్‌గా ఈ 2 మాటలు పలికాను. ఏ దేవుడి పేరు చెప్పలా. ఎందుకు? దేవుడంటే ఉన్న దేవుడే, ఒక్క దేవుడే, ఉన్న దేవుడే వింటాడు అని. ఇది జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడతదంతే దీనికి. అనుకోని కళ్ళు తెరవగానే నా వెనక మా అన్నయ్య రామిరెడ్డి, ఆ! మరి నా కజిను వెంకటరెడ్డి, కుంచెనపల్లి వెంకటరెడ్డి, వీళ్ళిద్దరూ నా వెనకున్నారు.
పద పద గోదావరి ఎక్స్‌ప్రెస్ టైమ్ అయిపోయింది ఎళ్ళిపోదాం అంటున్నారు ఆళ్ళు. ఇప్పటికి నాకు ఆశ్చర్యమే వాళ్ళు ఒక్క నిమిషం లేటొచ్చుంటే ఏం జరిగేదని. పేపర్‌లో నా ఫోటో గూడా కనపడేది గాదు. రూమ్‌కి తాళం కనపడేది. అర్థమైందా? అట్లాంటి మరి పరిస్థితిలో దేవుడు నన్ను కరుణించి, కనికరించి నడిపించాడు. సరే, ఆ విధంగా 8, 9, 10 ఫిలిప్ అన్న నేను ఒకే స్కూల్‌లో చదివేవాళ్ళం. వేరే సెక్షన్స్. ఆహ్, మరి అప్పుడప్పుడు ఫిలిప్ అన్న పరిచయం ఉండటం వలన మరి మా ఇల్లు పెద్ద క్లబ్‌లాగా ఉండేది. ఇక అది పెద్ద రిక్రియేషన్ సెంటర్ లాగా. మా ఇంటి చుట్టూ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఇక అన్నీ అక్కడే అనమాట. మరి మా నాన్నగారి ఫ్రెండ్సు, మా బావగారు హనుమారెడ్డి అంకుల్ వాళ్ళ ఫ్రెండ్సు, అంటే కలీగ్స్ గాని, తర్వాత మా అన్నయ్య ఫ్రెండ్సు, నా ఫ్రెండ్సు, మా ఇంటిగాళ్ళు వాళ్ళు పెద్ద యాక్టర్లు. వాళ్ళు ఐదుగురున్నారు. వాళ్ళ ఫ్రెండ్సు. ఇవన్నీ మీరు చూడండి. అంటే ఇక ఎంతమందొచ్చేవాళ్ళో, ఎట్లా జరిగేదో అక్కడ మీరు ఊహించుకోండి. సో, ఇక మేమెక్కడికి ఎళ్ళవలసిన అవసరం లేదు. అందరూ రెడీ, రెడీ అనుకుంటా మా ఇంటికే వచ్చేవాళ్ళు. మేమెక్కడికి ఎళ్ళేవాళ్ళం గాదు. పెద్ద ఎళ్ళాలనిపించేది గాదు. ఈ సత్యనారాయణ ఫిలిప్పు మరి ఎప్పుడో ఒకసారి వచ్చేవాడు. ఆ! ఈళ్ళందరూ ఎక్కువొచ్చేవాళ్ళు గానీ, కానీ మా ఇంటి నుంచి కరెక్ట్‌గా డైరెక్ట్‌గా నడిస్తే వాళ్ళ ఇల్లొస్తదనమాట. కొద్ది దూరమే. అక్కడ మరి ఫిలిప్ కోసమనే ఎళ్ళేవాడిని. అప్పుడు సత్యనారాయణ పేరు. వాళ్ళ ఇంటికెళ్ళేవాడిని. ఆహ్, ఆ! ఎందుకెళ్ళేవాడినంటే యాక్టర్లు, సినిమాలు, డైరెక్టర్లు ఆటి గురించి డిటెక్టివ్‌లు వాటి గురించి చెప్పేవాడు. అప్పటికి రక్షణ పొందాలి ఆయన గూడా. ఆ ఎదురింట్లో ముగ్గురు ఆడపిల్లలు ఉండేవాళ్ళు. ఆళ్ళ గురించి ఏదో కామెంట్లు జేసుకోవడానికి కాసేపు ఆ వరండాలో కూర్చొని కబుర్లు చెప్పుకొని వచ్చేసేవాడిని. వాళ్ళ అమ్మగారు దేనిరత్నమ్మ తల్లి ఇదంతా చూస్తా ఉండేది. మరి ఆ! ఆహ్, నా కోసం గూడా ప్రార్థన జేస్తా ఉండేది. అడిగేది, "ఒరేయ్ పెద్దోడా రెడ్డి ఇన్ని సార్లు వస్తున్నాడురా, ఒకసారి చర్చికి రమ్మంటే రాడా?" అనంటే, "అమ్మో! నువ్వు చర్చన్నా, దేవుడన్నా అసలు ఇంటికి కూడా రాడు. ఆ! ఆహ్, క కమ్యూనిస్టు హేతువాది" అని చెప్పేవాడు. ఆ విధంగా ఎప్పుడు నాకు చెప్పడానికి ట్రై చేయలేదు గానీ, మరి దేవుని మహాకృప మరి ఒక పక్కన మా అమ్మ గూడా చేస్తున్న ప్రార్థనలు, అక్కడ దేనిరత్నమ్మ తల్లి చేస్తున్న ప్రార్థనలు, దేవుని మహాకృప ద్వారా మరి ఆ యొక్క విషయాల్లో ప్రభువు సహాయం చేస్తా ఉన్నారు. తర్వాత మరి ఈ విశాఖపట్నం నుంచి వచ్చిన తర్వాత మచిలీపట్నంలో జాయిన్ అయ్యాను బందర్‌లో. అక్కడ మరి నిజానికి ఫీజు కట్టే పరిస్థితి కూడా కాదు. 3600 కట్టాలి అక్కడ ఫీజు. 3600 కట్టాలి. మా దగ్గర డబ్బులు గూడా లేవు. మరి దేనికైనా అమ్మే నాతో వచ్చేది. మా నాన్న పెద్ద అంటే అంత జ్ఞానం లేదు. పెద్ద పట్టించుకునేవాడు కాదు. అప్పులతో, వడ్డీలతో సరిపోయేది. ఆహ్, మరి ప్రతి నెల 15వ తారీఖు రాగానే మాకు మా ఇంట్లో చాలా బ్యాడ్ డే అనమాట అది. ఎందుకనంటే మా నాన్నగారు జీతం అక్కడే తీసుకొని కొద్ది 6 దినాల్లో కొద్ది జీతాలేలెండి. అక్కడే వడ్డీలకి కట్టేసి ఒట్టి చేతులతో వచ్చేవాడు. ఇక ఒట్టి చేతులతో ఇంటికి రాగానే అమ్మ పరిస్థితి చూసి ఇక ఎట్లా ఉంటది? అర్థమైందా? ఇంక మా నాన్న ఏం మాట్లాడేవాడు గాదు. ఇక మా అమ్మ తిడతా ఉండేది. ఆ! ఒక ప్రక్కన మా బావగారు హనుమారెడ్డి గారు అమ్మని గొట్టేవాడు, అక్కని గొట్టేవాడు. ఆయన పెద్ద పులిలాగా ఉండేవాడు మాకు. చూస్తేనే వణుకు, భయం. అట్లాగా ఉంటా ఉండేది. నిజమే ఇవన్నీ చెప్పాలంటే టైం సరిపోదు గానీ, ఒక చిన్న నరకంలాగుండేది. అట్లాంటిది ప్రభువు కనికరం లేకపోతే ఏమైపోయేవాళ్ళమో ఆ! మరి వర్ణించలేం. సరే, ఆ విధంగా మరి ఆహ్, బందరు వెళ్ళినప్పుడు అమ్మని తీసుకొనెళ్ళాను. ఇద్దరం కలిసి జూన్ 7వ తారీఖున ఎంతో గుర్తులేదు గానీ, జూన్ 7 జూలై 7 7వ తారీఖు మాత్రం కరెక్టు. వెళ్ళాము. అక్కడ జాయిన్ అవ్వమన్నారు వాళ్ళు. ఆహ్, ఆ కోర్స్ కూడా మీకెవరికీ తెలీదు. ఏఎంఐఈ అసోసియేట్ మెంబర్ ఇన్ ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్. బీటెక్ గాదు. బీటెక్‌లో 15,000 డొనేషన్ అడిగారు. కట్టలేని పరిస్థితిలో మరి ఇంకొకసారి రాయమంటే నేను రాయలేదు. టెస్టు ఆ దినాల్లో. నేను ఎట్లా అయినా ఏఎంఐ జాయిన్ అవ్వాలని పట్టుబట్టి కూర్చున్నాననమాట. అందరూ వద్దన్నారు. ఎవ్వరూ పాజిటివ్‌గా చెప్పలా. మా ఆఫీసర్‌లు అంటే మా నాన్నగారు ఆళ్ళ ఆఫీసర్‌లు కూడా కూర్చోబెట్టి, "బాబు నువ్వు అది చేయలేవు, నువ్వు చదవలేవు.
అని చెప్పేవాళ్ళు. అయితే నేను ఒకటే సిద్ధాంతం, మనుషులకి అర్థం కాని సబ్జెక్ట్ ఎక్కడుంటది? ఎందుకు చదవలేము? అని ఏదో నా వెర్రి వాదనతో నేనెళ్లి జాయిన్ అయ్యాను గానీ, తర్వాత దేవుని మహాకృపతోనే ఆ కోర్స్ కంప్లీట్ చేయడానికి ప్రభువు సహాయం చేశారు. మరి ఆ రోజు అది చెప్పకుండా ఉండలేను గానీ, ఆ రోజు ఫీజు కట్టడానికి డబ్బులు లేవు. జాయిన్ జేయడానికి తీసుకొచ్చింది గానీ, డబ్బులు తీసుకురాలా. అప్పుడు వెంటనే కాలేజీ బయట వా కాకినాడ బాలసుందరం గారి అబ్బాయి, చిన్నబ్బాయి ఫ్రెండ్స్‌తో అల్లరి చేసుకుంటా ఏదో ఏ జోకులు అప్పటికాయన మారు మనసు పొందల. ఎదురయ్యాడు. ఆహ్, "ఏంటి ఆంటీ" అని మాట్లాడాడు. తర్వాత ఇట్లా మాట్లాడాం. మాట్లాడితే, "మీ అబ్బాయి గురించి ఏం వర్రీ అవ్వబాకండి. మా మా రూమ్‌లో ఉంటాడులే" అన్నాడు. అంటే ఏమి ముక్కు, మొఖం తెలియకుండా ఫస్టే ఆయన రూమ్‌లోకి తీసుకెళ్ళటానికి దేవుడు సహాయం చేశాడు. చాలా ఆశ్చర్యం. సరే తర్వాత ఇక్కడ ఫీజు మా మా ఒక గొలుసు తీసుకొచ్చింది. అంటే తెలిసిన మరి వాళ్ళు ఒక అక్క వాళ్ళు గొలుసు తీసుకెళ్ళు అక్కడ డబ్బులు అవసరమైతే పెట్టుకొని నువ్వు కట్టుకో అని చెప్పి గొలుసిచ్చారు. బాబు ఇక్కడికి బంగారపు కొట్టు ఎక్కడ ఉంటది? అదేదో సెంటర్ ఉందిగా కోనేరు సెంటర్. కోనేరు సెంటరు లో ఉంటాయా ఆంటీ బంగారపు కొట్లు అని చెప్తే ఒక రిక్షా మాట్లాడుకొని మా అమ్మ, నేను రిక్షాలో ఎక్కాం. ఆ రిక్షాలో ఎక్కినప్పుడు ఇక నేను ఏడుస్తానే ఉన్నా. "నువ్వేంటి నన్ను జాయిన్ జేయడానికొచ్చి అసలు డబ్బులు గూడా తీసుకురాకుండా వచ్చావు నువ్వు. ఇప్పుడు చైన్ తీసుకొచ్చి ఎక్కడ పెట్టి అక్కడ మనీ తీసుకొని జాయిన్ జేస్తావని." సరే అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మరి దుఃఖముతో, నిట్టూర్పులతో, మరి నిరాశలో లేకపోతే ఎటువంటి ఆశలు లేనటువంటి జీవితాన్ని మరి ప్రభువు ఏ విధంగా కరుణించారో, కనికరించారో మరి చెప్తే జ్ఞాపకం చేసుకుంటే ఆశ్చర్యం. అక్కడ సుధీర్ ద్వారా సుధీర్ మేలు పొందాడు. సుధీర్ గూడా తర్వాత మారుమనసు పొందాడు. మరి నేను ఆళ్ళ రూమ్‌లోకి ప్రభువు నన్ను తీసుకెళ్ళటం ద్వారా వాళ్ళు గూడా చదవనోళ్ళు అంతా ఫెయిల్ అయినోళ్ళు కాలక్షేపాలు అల్లరిగా తిరిగేవాళ్ళు. వాళ్ళందరూ చక్కగా చదువుకున్నారు. వాళ్ళని గూడా దేవుడు ఆశీర్వదించాడు. తర్వాత మరి కాకినాడ వెళ్ళాం. 85వ సంవత్సరంలో జూన్‌లో కాకినాడ వెళ్ళాను. తర్వాత 6 నెలలు అక్కడ మరి బాలసుందరం గారు వాళ్ళకి పరిచయం అయిన హనుమంతరావు గారి దగ్గర 6 నెలలు పనిచేశాను. మరి అక్కడ సివిల్ కన్‌స్ట్రక్షన్స్‌లో పనిచేశాను. పగలు, రాత్రులు అక్కడ తిరుగుతా ఉండేవాడిని. ఇంకా 4 సబ్జెక్టులున్నాయి. అవి అవ్వలేదు. సరిగ్గా చదవలేదు. ఎగ్జామ్ రాశాను. తర్వాత డిసెంబర్‌లో చెన్నై వెళ్ళాను. అందరూ అందరూ చెన్నై వెళ్తున్నారని చదువుకోవడానికి చెన్నై వెళ్ళినప్పుడు మరి పాస్ అయ్యే అవకాశం లేదు. మరి చెన్నైలో ఒకరోజు రిజల్ట్ వచ్చినాయని చెప్పారు. నేను చూసుకోవడానికి వెళ్ళలా. ఎందుకంటే ఖచ్చితంగా ఫెయిల్ అవుతాననుకోని. ఇద్దరు పాస్ అయ్యేతామని అనుకున్న వాళ్ళెళ్లారు రిజల్ట్ చూడ్డానికి. ఇంకొకాయన నేను రూమ్‌లో ప తను పడుకొనున్నాడు. నేను గదిలోకెళ్ళి ఆహ్, ప్రార్థన చేస్తాం. సరే ఒక విషయం మర్చిపోయాను. ఏ విధంగా నేను రక్షించబడ్డానంటే ఇది నేను 83 సంవత్సరం మే నెలలో విశాఖపట్నంలో జరిగింది. జూన్ నెలలో బందర్‌లో జాయిన్ అయ్యాను. అప్పుడు ఈ యొక్క 6 నెలలు నేను మరి అక్కడ ఈ రాడికల్ పాటలు పాడుతా మరి ఒక పెద్ద టీమ్ ఉండేది మాకు. ఆహ్, ఆ విధంగా ఉండేవాళ్ళం. నాకన్నా ఎక్కువగా దేవుడు లేడని వాదించే వాళ్ళందరూ నాకు తోడు అయ్యారు. వాళ్ళలో ఒకాయన రక్షించబడ్డాడు జాన్ హైడ్. ప్రభువుకే మహిమ. రాజగోపాల్ నాయుడని. తర్వాత డిసెంబర్ 31 తారీఖున రాజమండ్రొచ్చాను. ఫిలిప్ అన్న తణుకులో చదువుతున్నాడు పాలిటెక్నిక్. తను తణుకు నుంచి రాజమండ్రొచ్చాడు. నేను బందర్ నుంచి రాజమండ్రొచ్చాను. ఇద్దరం మధ్యాహ్నం మాట్లాడుకుంటున్నాం చాలాసేపు. మరి డిస్పర్స్ అయ్యేటప్పుడు "నువ్వెక్కడికెళ్తావు ఈ రాత్రికి డిసెంబర్ 31 అని అడిగాను. నేను చర్చికెళ్తానన్నాడు. తన కోసం జస్ట్ ఊరకనే తన కోసం వెళ్ళాలని, సరే నేను గూడా వస్తాను. ప్రతి సంవత్సరం నేను రోడ్ల మీద తిరిగేసేవాడిని. అట్లాంటి టైంలో సరే రా 8:00 రా అని చెప్పాడు. మరి 8:00కి వెళ్ళకుండా సిగ్గుపడతా ఫస్ట్ టైమ్ ఎట్లా ఉంటదో ఏంటో అని చెప్పి మరి 10 గంటలకి మా అన్నయ్య, నేను అక్కడ మందిరానికి వెళ్ళటం జరిగింది. ప్రభువు ఆశ్చర్యంగా మరి అక్కడ దేవుని వాక్యము, తర్వాత అక్కడ ప్రేమ సహవాసము, ఇంకా ఆ తర్వాత అక్కడ సంఘం చూపించిన ప్రేమ, తర్వాత ఇక్కడ సుధీర్‌తో పాటు అక్కడ చర్చ్‌కెళ్ళేవాడిని. కర్మేల్ ప్రార్థనా మందిరం అని బందర్‌లో.
అక్కడ ఆ విధంగా ప్రభు కృపలో ఎదుగుతా వస్తా ఉన్నా. బందర్లో ఆ విధంగా అయిపోయిన తర్వాత కాకినాడ వెళ్ళాను. కాకినాడలో 6 నెలలు. తర్వాత చెన్నైలో 1 నెల, 1 సంవత్సరం చెన్నైలో 86వ సంవత్సరం అంతా చెన్నైలో ఉండటానికి ప్రభు సహాయం చేశారు. వీటన్నిటిలో మరి యోసేపు జీవితంలో దేవుడు ఎట్లా తోడుగా ఉన్నాడో నాకు ఆ పాటలన్నీ నాకు ఎంతో ఆదరణ కలుగజేస్తూ ఉండేవి. 85వ సంవత్సరం మార్చి నెలలో మరి అందరూ బాప్తీసాలకు వెళ్తున్నారు. వెళుతున్నప్పుడు దారిలో మధ్యలో ఫిలిప్ అని నా పక్కన నడుస్తున్నాడు. బాబు నేను ఈరోజు బాప్టిజం తీసుకుంటానన్నాడు. అన్నాను నేను. అంటే ఇదేంటి బాబు నువ్వు సడన్‌గా చెప్తావు. నువ్వు నేను ఇద్దరం ఒకరోజు తీసుకుందామని అనుకుంటున్నానంటే, ఏమో నువ్వు తీసుకుంటే తీసుకో లేకపోతే నాకు తెలీదు గానీ నేను మాత్రం బాప్టిజం తీసుకుంటాను. కరెక్ట్‌గా ఆళ్ళ వీధి దగ్గరకొచ్చాం. అప్పుడు సరే ఇంత సడన్‌గా చెప్పావు అని చెప్పి ఆయన ఇంటికెళ్ళి ఆయన కూడా బట్టలు తెచ్చుకున్నాడు. నేను మరి ఇంటికెళ్ళి బట్టలు తెచ్చుకొని గోదావరి నదిలో బాప్టిజం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. మొట్టమొదటిగా నేను ఫిలిప్ అన్నతో మరి మర్చిపోతాం మళ్ళీ. ఫిలిప్ అన్నది కూడా పుట్టినరోజు ఎల్లుండి. దాన్ని బట్టి కూడా స్తుతించుదాం. రైట్. 19వ తారీఖు. సరే ఆహ్, ఆహ్, మొట్టమొదటిగా నేను ఫిలిప్ అన్నతో పాటు చర్చికెళ్ళినప్పుడు అక్కడ సేవకుడు నాకు చెప్పినటువంటి స్టోరీ ఎందుకో అంత ఓపికగా ఆయన జోసెఫ్ స్టోరీ అంతా కూర్చోబెట్టి చెప్పాడు. అది నేనొక సినిమాలాగా చూశానన్నమాట. జోసెఫ్ స్టోరీ. లీనమైపోయాను. నేను కూడా జోసెఫ్‌లాగా ఆశీర్వదించబడాలి. నేను కూడా జోసెఫ్‌లాగా మరి జీవించాలనే ఆశ, కోరిక ప్రభు నాకిచ్చారు. తర్వాత బాప్టిజం తీసుకునేటప్పుడు, "బ్రదర్ ఏమన్నా పేరు సెలెక్ట్ చేసుకున్నారా?" అని అడిగారు. నా ఆశ ఏంటంటే జోసెఫ్ అని పెట్టించుకోవాలని. ఎళ్ళేటప్పుడు బ్రదర్స్‌తో కూడా చెప్పాను. మరి చూడండి దేవుని సేవకుడు అన్నగారు నాకు జోసెఫ్ అని పేరు పెడతారు అని అన్నాను. తర్వాత లోపలికెళ్ళిన తర్వాత పేరు సెలెక్ట్ చేసుకున్నారా అంటే, సెలెక్ట్ చేసుకోలేదన్నా. ఎందుకంటే దేవుని చిత్తం కనుక్కోవాలని. అప్పుడు మరైతే బర్నబాస్ ఏమన్నారు? బర్నబాస్ లేకపోతే జోసెఫ్ ఈ రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. బర్నబాస్ పేరు కూడా ముందు పేరు జోసెఫే. రైట్. సో 2 విధాలుగా జోసెఫ్ అని చెప్పాను. ప్రభు ఆ విధంగా మరి ఎందుకంటే జోసెఫ్ అని నన్ను నాకు ఇష్టమైన పేరది. జోసెఫ్ అని పిలుస్తున్నప్పుడల్లా నాకు 2 విషయాలు. జోసెఫ్ యొక్క నిజమే ఆశీర్వాదం. అంతేగాకుండా జోసెఫ్‌ని చూసి నన్ను ఎప్పుడు దేవుడు ఛాలెంజ్ చేసేవాడు. జోసెఫ్‌లాగా బ్రతుకుతున్నావా? జోసెఫ్‌లాగా బ్రతుకుతున్నావా? అని ఆ మాట నాకెప్పుడూ ఛాలెంజింగ్‌గా ఉండేది. సో, ఆ విధంగా ప్రభు నన్ను కాపాడుకుంటూ వస్తా ఉన్నారు. మరి మద్రాస్ నాతో పాటు వెళ్ళిన వాళ్ళలో ఒక అబ్బాయి చనిపోయాడు కూడా మా రూమ్‌మేట్. తర్వాత మిగతా వాళ్ళు కూడా చదువుకోవడానికొచ్చి మెస్సులు పెట్టుకున్నారక్కడ చెన్నైలో. అట్లాంటి పరిస్థితి ప్రభు ఆ పరిస్థితులన్నిటిలో మరి నన్ను కాపాడుకుంటూ తీసుకొచ్చారు. చూసారా? ఒక చదువు అయిపోయిన తర్వాత 87 సంవత్సరంలో ఒక సంవత్సరంన్నర నాకు ఉద్యోగం లేదు. అది దేవుడు నన్ను కొలిమిలో కాల్చినట్లు కాల్చాడు. ప్రభువుకే మహిమ. మరి ఆ దినాలు నేను మర్చిపోలేని దినాలు. నన్ను విరగ్గొట్టిన దినాలు, నన్ను కాల్చిన దినాలు, నన్ను కొలిమిలో పుటం వేసిన దినాలు. సంవత్సరంన్నర. మరి ఒంటరిగా దేవుని మందిరానికెళ్ళి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకునేవాడిని. నా జీవితంలో ప్రతిసారి మరి ఆహ్, బందర్‌లో ఏడ్చినప్పుడు కాకినాడ తీసుకొచ్చారు. కాకినాడలో ఏడ్చినప్పుడు చెన్నై తీసుకెళ్లారు. చెన్నైలో ఏడిస్తే రాజమండ్రి, రాజమండ్రిలో ఏడిస్తే మళ్ళీ బెంగుళూరు ఎంటెక్ గేట్‌లో చాలా తక్కువ పర్సెంటైల్ నేను గేటు ఎగ్జామ్ పాడు చేశాను. 20 మార్కులు పాడు చేశాను. 4, 5 మార్కులు క్వెషన్స్. చిన్న చిన్న మిస్టేక్స్ చేసి సో, గేట్‌లో 20 మార్క్స్ ఎఫెక్ట్. వింటున్నారా? 2980 బండంట చూడండి. అడ్డం ఉందా? రైట్. ఓకే. సో, ఆ విధంగా ఎక్కడున్నాను నేను? సారీ మర్చిపోయాను. గేటు నాకు అసలు చాలా లీస్ట్ పర్సెంటైల్ మీకు నేను చెప్తే నంబర్ నవ్వుకుంటారనమాట. 69.99 గేట్ గురించి తెలిసిన వాళ్ళలో అసలు ఆ పర్సెంటైల్ ఉంటదా? ఓసీలో అనేది కూడా నాకు తెలీదు. అట్లాంటి పర్సెంటైల్ దేవుడు నాకు అనుమతించాడు. ఆ!
అంటే సబ్జెక్టులన్నీ బాగానే చదివాను గానీ, ఎంట్రన్స్‌లో పాడు చేశాను. ఆ విధంగా అయినప్పటికీ ప్రభు మంచి బ్రాంచ్ మెషిన్ డిజైన్ బ్రాంచ్ ఇచ్చారు. బెంగుళూరు తీసుకెళ్లారు. అది గూడా పెద్ద స్టోరీ. ఆ తర్వాత బెంగుళూరెళ్ళిన తర్వాత అక్కడ హెర్మోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ అక్కడ పరిచయం అవ్వటం, అక్కడ వినోద్ అన్నోళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండటం, ఒక సంవత్సరం పైనే, ఒక సంవత్సరంన్నర అక్కడున్నాను. అక్కడ కూడా సంఘంలో సండే స్కూల్ మినిస్ట్రీ, యూత్ మినిస్ట్రీ, మరి అక్కడ ట్రాన్స్‌లేషన్ విషయాల్లో మినిస్ట్రీలో ప్రభువు నన్ను ఎంతో కనికరించి నడిపించారు. తర్వాత 92 సంవత్సరంలో ఆహ్, విజయవాడలో కేఎల్‌యులో, అంటే అప్పట్లో అని కేఎల్‌సి అని ఆహ్, ఆహ్, అనేవాళ్ళు. హ్మ్. సరే. ఆ! ఆహ్, ఆహ్, అప్పుడు కేఎల్‌సికి ఇంటర్వ్యూకి రావటం, మరి నవంబర్ 30వ తారీఖున జాయిన్ అవ్వటం, దేవునికే మహిమ. మరి కేఎల్‌సిలో జాయిన్ అయ్యి ఊళ్ళో కుంచినపల్లిలోకొచ్చాను. చాలా సంవత్సరాల తర్వాత మా పెద్ద మావయ్య ఆదిరెడ్డి గారు, "ఒరేయ్! నీకోసం ఈ కాలేజీలో మాట్లాడుతున్నాంరా, పెండింగ్‌లో ఉందిరా నీ కేసు" మావయ్య నేను ఆల్రెడీ జాయిన్ అయ్యి వచ్చానని మరి చెప్పగానే ఆశ్చర్యం. దేవునికే మహిమ, మహిమ. అంటే మరి మనుషుల రికమెండేషన్ కాకుండా దేవుని రికమెండేషన్‌తోనే జాయిన్ అవ్వటానికి ప్రభు సహాయం చేశారు. మరి ఆయన కమ్యూనిస్టు, నేను కమ్యూనిస్ట్‌నే. మరి ఆయనకి కమ్యూనిజం గురించి నేర్పించింది. కుంచనపల్లి ఊర్లో మొట్టమొదటగా మరి మీటింగ్ పెడితే, "ఏరా ఊళ్ళో మీటింగ్ పెట్టావు, మీటింగ్ ఆపేస్తాం, మేము ప్రశ్నలు అడుగుతాం కమ్యూనిస్టులం. రా అడిగిది గాని రా" అని చెప్పి మరి పిలిచాం. తర్వాత మరి చివరికి ఆయన ఇల్లే దేవుని మందిరమైంది. దేవునికే మహిమ కలుగును గాక. సరే, ఆ విధంగా 92వ సంవత్సరంలో కేఎల్‌సిలో జాయిన్ అవ్వటం, అక్కడ మరి లెక్చరర్స్‌తో గాని, ప్రొఫెసర్స్‌తో గాని, తర్వాత స్టూడెంట్స్‌తో మరి అనేక మంది రక్షించబడటం, వాళ్ళతో ప్రేమ సహవాసాన్ని అనుభవించా. నాకు ఆ! మరి అనేక మందిని ప్రభు ఇచ్చారు. మరి మొట్టమొదటిగా చార్లెస్ అని ఉండేవాడు. ఒక్కొక్కళ్ళు అప్పట్లో ఒక్కళ్ళుంటే అదే గొప్ప. మళ్ళీ వాళ్ళు విడిచిపెట్టి ఇంజినీరింగ్ అయిపోగానే వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధపడేవాడిని. మరి వీళ్ళెళ్ళిపోతున్నారు, మళ్ళీ ఎవరొస్తారో అన్నట్లుగా. వాళ్ళు గూడా వెళ్ళటానికి బాధపడేవాళ్ళు. సరే, ఆ విధంగా చాలామంది బ్యాచ్‌లుగా ప్రభువు కృప చూపించారు. 95 సంవత్సరం ఆగస్టు 6వ తారీఖు అమావాస్య రోజు నా పెళ్ళయింది. సారీ. అందుకనేలే వెనక నుంచి గుర్తు చేస్తదని. ఆగస్ట్ 5వ తారీఖు శనివారం. శనివారం. థ్యాంక్ యూ. ఆ! ఆ! ఆహ్, ఆ! ఆగస్ట్ 5. ఆగస్ట్ 6 గ్లోరీ పుట్టినరోజు. ఆ! సో, ఆగస్ట్ 5వ తారీఖు శనివారం అమావాస్య. రైట్? అంటే ఎందుకు చెప్తున్నానంటే ప్రభు యొక్క కనికరము, ప్రభు యొక్క కృప. ఆ విధంగా మరి వివాహం జరగటానికి మా కేఎల్‌సిలో గూడా చాలామందొచ్చారు ఆ వివాహానికి. 1400 మందొచ్చారు. ప్రభువుకే మహిమ కలుగును గాక. ఆ దినాల్లో మరి ఆ వివాహంలో దేవుని చిత్తం చేయాలని, మరి క్యాస్ట్‌తో సంబంధం లేకుండా, కట్నాలతో సంబంధం లేకుండా వివాహం చేసుకోవాలని ప్రభు నాకు ఇచ్చిన ఆ ఆశని ప్రభు నెరవేర్చారు. మీకిందాక చెప్పాను 85 సంవత్సరంలో బందర్‌లో ఒకరోజు కాలేజీకెళ్తుంటే అక్కడ మైక్‌లో మరి పాస్టర్ గారు చెప్తున్నారు, వివాహం చేస్తున్నారు 12 గంటలకి. వివాహం చేస్తూ అక్కడ అంటున్నారు, "ఈ పెళ్లి కూతురు మరి ఉంగరాలు గాని, గొలుసులు గాని ఏం పెట్టుకోదంట. ఆహ్, ఆ! ఆభరణాలు ధరించదంట. మరి తన శరీరాన్ని ప్రభువుకి సమర్పించుకుంది. కాబట్టి ఈ పెళ్లిలో ఉంగరాలు, మరి గొలుసులు ఏమి ఉండవు" అని చెప్పి అనౌన్స్ చేస్తున్నాడు. ఏ సంవత్సరం? 85 సంవత్సరంలో. ఆ మాట వినగానే, ప్రభువా! నా పెళ్లి గూడా అట్లా జరగాలయ్యా. నిజంగా చెప్తున్నా. ఆమేన్ అనే దేవుడు. చెప్పండి. ఆమేన్ అనే దేవుడు. నాకెప్పుడు అది ఆశ్చర్యంగా ఉంటది. ప్రభువా! నా పెళ్లి గూడా అట్లా జరగాలి. క్యాస్ట్‌లతో సంబంధం లేకుండా, మరి కట్నాలతో సంబంధం లేకుండా, ఆభరణాలతో సంబంధం లేకుండా నా వివాహం జరగాలని ఆశపడినప్పుడు ప్రభు కృప ద్వారా నెరవేర్చారు. వివాహం జరక్కముందో లేతే జరిగిన తర్వాత కొద్ది రోజులకు మా మామగారు అన్నారు, "శ్రీనివాసరెడ్డి గారు, మరి మీరు సేవ జేయాలి.
మా అమ్మాయి ఉద్యోగం చేయాలనేవాడు ఆయన. నాకెంతో సంతోషం. మరి ఆయన యొక్క హృదయము, ఆ! దేవుని చిత్తము, మరి ఆ విధంగా చెప్పడం. ఎవరైనా ఆ! హ్మ్. వాళ్ళ అమ్మాయి ఉద్యోగం చేయాలని ఎవరైనా కోరుకుంటారా? చెప్పండి. ఆ విధంగా చెప్పేవాళ్ళు. మరి మా మామగారిని బట్టి కూడా ప్రభువుకి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఆ విధంగానే దేవుణ్ణి ప్రేమించిన వారు, సేవను ప్రేమించినటువంటి ఆ! మరి ఆ బిడ్డని ప్రభువు నాకివ్వటం దేవుడు అనుగ్రహించిన కృప. సో, 97 సంవత్సరం మే నెల 1 తారీఖున ప్రభు కృపనిచ్చారు. మరి 2002 సెప్టెంబర్ 17వ తారీఖున మరి లేఖనాన్నిచ్చారు. ఇద్దరు బహుమానాలనిచ్చారు ప్రభు. మరి 93వ సంవత్సరంలో మరి పెనుమాకలో సేవ ప్రారంభించడానికి అది కూడా చాలా ఆశ్చర్యం. నిన్న కూడా చెప్పాను గదా! మరి పెనుమాకలో అన్నపూర్ణక్క వాళ్ళ తోడికోడలు వాళ్ళ బాబు శ్రీనివాసరెడ్డి మరి యేసుప్రభు నమ్ముకున్నాడు. తర్వాత మరి కరెక్ట్‌గా జాన్యువరి నెలలోనో ఎప్పుడో ఆ అబ్బాయి కనపడకుండా అయిపోయాడు. ప్రార్థన చేసుకుంటానికని ఎళ్ళాడు. పెనుమాకలో హై స్కూల్ వెనక్కి ఆ కొండ దగ్గరికి. మరి కనపడలేదిక. లుంగీ కట్టుకొని ఎళ్ళాడు సైకిల్ తొక్కుకుంటూ. మరి ఆ అబ్బాయి కనపడలా. బంధువులు గాని లేతే మరి ఎంతెంతో తిరిగారు, ఎక్కడెక్కడో తిరిగారు, ఎన్నెన్ని చేశారు. ఆ కొండల మీద అన్నీ వెతికారు. ఎక్కడా కనపడలా. కనీసం ఏ ఏ సింప్టమ్స్ కూడా కనపడలేదు. మరి ఆ కుటుంబాలన్నీ ఎంతో దుఃఖంతో ఉన్నప్పుడు కరెక్ట్‌గా 2 నెలల్లో, 3 నెలల్లో జరిగింది. ఆ శ్రీనివాసరెడ్డి ప్లేస్‌లో ఈ శ్రీనివాసరెడ్డిని తీసుకెళ్లారు. నాకెప్పుడు ఆశ్చర్యం. కాబట్టి ఆ కుటుంబాలన్నిటిని ఆదరించారు. మరి ఆ శ్రీనివాసరెడ్డిని వాళ్ళు నిజంగానే మర్చిపోయారు. ఆ! మరి నాకు కూడా ఆ కుటుంబాల వలన ఎంతో ఆదరణ ఆహ్, కలిగింది ప్రియులారా. ఆ విధంగా ఆ దినాల్లో సేవ ప్రారంభించటం మరి దేవుడు చేసినటువంటి కృప. తర్వాత దేవుడు నన్ను సేవకు పిలిచిన విధానం 98వ సంవత్సరం నుంచి రక్షణ పొందిన కాడి నుంచి సేవ చేయాలనే ఆశ, సేవలోకి దూకాలనే ఉద్రేకంతో ఉండేవాడిని. ప్రభువు మరి వెయిట్ అని చెప్పేవాళ్ళు. 98వ సంవత్సరం నుంచి ప్రభువు మాట్లాడుతున్నారు. 2 సంవత్సరాలు ప్రార్థన చేసి 2000 సంవత్సరంలో బయటికి రావడానికి ప్రభువు సహాయం చేశారు. మరి ఎన్నో వాగ్దానాలు. ఆ దినాల్లో మరి గ్లోరీ కూడా ప్రార్థన చేసింది. ప్రభువా! మరి ఈయన రిజైన్ చేస్తే మరి ఎట్లాగో ఇప్పుడు ఇక మనుషులిచ్చే కానుకల మీద, డబ్బుల మీద మేము ఆధారపడాలా? ఆ! అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు "నువ్వెవరి డబ్బులతో బ్రతుకుతున్నావు" అని అడిగాడంట. స్టూడెంట్స్ డబ్బులు. అయి మనుషుల డబ్బులు గాదా అని. సో, ఆ విధంగా మాట్లాడడం. తర్వాత ఏంటండి? తర్వాత తర్వాత మరొక మాటేంటంటే ఆహ్, మరి ఎవరైనా ఆకలి కొంటారు గానీ, నా సేవకుడు ఆకలి కొనడు. ఏంటి? నా సేవకుడు ఆకలి కొనడు అని యెషయా గ్రంథంలో మాట మరి ఆమెతో కూడా ప్రభు మాట్లాడడం, ఒప్పుకోవడం జరిగింది. ప్రభువుకే మహిమ. ఆ! తర్వాత స్టూడెంట్స్‌ని ఎంతోమందిని ప్రభు రక్షించి ఆయా దేశాలకి, ఆయా రాష్ట్రాలకి మరి మిషనరీస్‌గా ఆ! సేవకులుగా సిద్ధపరిచారు. తర్వాత ఆ! మరి సువార్త చేయటం ప్రభు ఒక సేవకుడిగా ఎన్నుకున్నారు. తర్వాత సువార్త ఎవాంజెలిజం అనే వరాన్ని ప్రభు నాకిచ్చారు. తర్వాత మిషన్స్ వైపు కూడా ప్రభు నడిపించారు. తర్వాత సోషల్ కన్సర్న్ గూడా ప్రభు మనకిచ్చి ట్యూషన్‌లు, మెడికల్ వర్కు, తర్వాత స్కూల్స్ కూడా మరి ప్రభు ప్రారంభించారు సంఘం ద్వారా. ఇవన్నీ ఒక్కళ్ళే చేయగలిగిన పని కాదు గానీ, సంఘాన్ని తోడుగా ఇచ్చి కూతుర్లు, కొడుకులు అనేక మందిని ప్రభు ఇచ్చి ఆ! నడిపిస్తా ఉన్నారు. పిల్లల విషయంలో కూడా దేవుడు ఎన్నో మరి కార్యాలు చేసి, వారి జీవితాల్లో నిజమే మాకు యోగ్యత లేదు. వి ఆర్ నాట్ వర్ది అయినప్పటికీ ప్రభువు మరి ఆయన కృపచేత నడిపించుకుంటూ వస్తున్నారు. వీటన్నిటిని బట్టి అనేక మంది ఆత్మీయ కుమారుల్ని, ఆత్మీయ కుమార్తెల్ని ప్రభు ఆత్మీయ మనవళ్ళని, ఆత్మీయ మనవరాళ్ళని కూడా ఇచ్చారు. అర్థమైందా? ఈ రోజుల్లో నన్ను తాత అని పిలిచేవాళ్ళు ఎక్కువున్నారు. సో, కాబట్టి నాకెంతో సంతోషం. భవిష్యత్తులో వాళ్ళందరూ ఆశీర్వదించబడి మరి ఆ! ఆహ్, మరి దేవుని చేతిలో మంచి సాధనాలు, బహుమానాలు అవ్వాలని వాళ్ళని చూసినప్పుడల్లా నాకెంతో మంచి నిరీక్షణ వాళ్ళ వైపు చూసినప్పుడు ఆశను ప్రభువు అనుగ్రహిస్తా ఉన్నాను. హ్మ్.
ఆ! ప్రభు నాకు విశ్వాసం నేర్పించారు. ప్రతి చిన్న విషయంలో. ఆ! మరి ప్రతి చిన్న విషయంలో మరి విశ్వాసంతో ప్రభువు వైపు చూడటం, తర్వాత అద్భుతాలు చూసాం. అవన్నీ చెప్పాలంటే సమయం సరిపోదు. ఇప్పటికే హాఫ్ అన్ అవర్ దాటిపోయినట్లుందిగా. హాఫ్ అన్ అవర్ దాటిపోయింది. సారీ. ఆ! ఏంటి? గంట అయిందా? కాదుగా నేను చూసుకుంటున్నాను. రైట్. 35 మినిట్స్ అయింది కరెక్ట్‌గా. సరే కాబట్టి వీటన్నిటి నిమిత్తం మరి విశ్వాసంతో కార్యాలు సాధించటానికి డబ్బు వైపు చూసే పనే లేదు. ఉన్నా చూసేది లేదు, లేకపోయినా చూసేది లేదు. జేబుల వైపు చూసేది లేదు. ప్రభు వైపు చూసి నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేశారు. చేస్తాను. మరి దయచేసి మీరందరూ ఇంకా నా కొరకు ప్రార్థన చేయండి. మరి మిగతా జీవితం ఆయన మహిమ కొరకు జీవించాలని, ఇంకా ఆయన ఉద్దేశాలు మరి నా జీవితంలో, కుటుంబంలో, సంఘంలో, సహవాసంలో నెరవేర్చబడాలని దయచేసి ప్రార్థన చేయండి. ఓకే.